హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఈ వీడియోలో మహిషాసురుడి యొక్క పుట్టుక గురించి తెలుసుకుందాం. దానవ వంశానికి మూల పురుషుడైన ధనువుకు రంభుడు, కరంభుడు అనే ఇద్దరు కొడుకులు పుడతారు. వీరిలో రంభుడు పెద్దవాడు, కరంభుడు చిన్నవాడు. వీరి వంశం దానంలోనూ, గుణంలోనూ, ప్రవర్తనలోనూ సాటిలేనిది. అయితే ఈ ఇద్దరు అన్నదమ్ములకు ఒక లోపం అయితే ఉంటుంది. అది ఏంటంటే వీరికి సంతానం కలగదు. దానితో వీరి తర్వాత తరం అనేది సాధ్యం కాకుండా ఆగిపోతుందని, ఈ లోపం నుంచి ఎలా అయినా బయటపడి సంతానం పొందాలని ఈ ఇద్దరు అన్నదమ్ములు వేరువేరుగా తపస్సు ప్రారంభిస్తారు. అన్న రంభుడేమో ఒక సాల వృక్షాన్ని ఎక్కి అకుంఠిత నిష్ఠతో అగ్నిదేవుడి ఆశీర్వాదం కోసం తపస్సును ప్రారంభిస్తాడు. తమ్ముడు కరంభుడు పంచనదం అనే మడుగులోకి దిగి ఒంటికాలు మీద ఘోర తపస్సు ప్రారంభిస్తాడు. ఇలా వీళ్ళిద్దరూ చాలా సంవత్సరాల పాటు తపస్సు చేస్తూ ఉండగా ఒక రోజు కరంభుడిని నీటిలో ఉన్న ఒక మొసలి అతన్ని లాగేసి చంపేస్తుంది. ఆ మొసలి మరి ఎవరో కాదు, ఇంద్రుడే. అతడు తన రూపాన్ని మొసల రూపంలో మార్చుకొని వచ్చి ఇలా కరంభుడిని చంపేస్తాడు. అయితే ఇది చూసిన రంభుడికి విపరీతమైన కోపం వస్తుంది. ఇంద్రుడిని చంపేయాలని అనుకుంటాడు. కానీ తపస్సు నుంచి బయటకు రాకూడదని అలానే చేస్తూ ఉంటాడు. ఇక చివరికి రంభుడు ప్రాణత్యాగం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. దాంతో తన ఎడమ చేతిలో జుట్టును పట్టుకొని కుడి చేతిలో ఉన్న కత్తితో తన తలను నరుక్కొని అగ్నిదేవుడికి తనను తాను బలి ఇవ్వబోతుండగా చివరికి అగ్నిదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు అగ్నిదేవుడు, రంభాసురా, ఏమిటి నిరాలోచన కార్యం? నువ్వు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బ్రతుకుతాడని అనుకుంటున్నావా? నీ ప్రయత్నం మానుకో అని ఆదేశిస్తాడు. అప్పుడు రంభుడు, ఓ అగ్నిదేవ, చనిపోయిన నా తమ్ముడు తిరిగి రాడన్న విషయం నాకు తెలుసు. కానీ ఇంద్ర పదవికి ఆశించి మేము ఈ తపస్సు చేయలేదు. ఈ సత్యం తెలిసి కూడా ఇంద్రుడు నిష్కారణంగా నా తమ్ముడిని చంపి మా దానవ వంశానికి తీరని మహాపరాధం చేశాడు. అందుకు ప్రతీకారంగా సర్వప్రాణి గణాలకు అజేయుడు, కామరూపుడు, మహాపరాక్రమవంతుడు, సకలలోక విదంతుడు, త్రిలోక విజేత అయిన పుత్రుడిని నాకు వరంగా అనుగ్రహించు దేవా అని రంభుడు అగ్నిదేవుడిని వరం కోరుతాడు. అందుకు అగ్నిదేవుడు రంభుడికి కొడుకు పుట్టే వరం ఇస్తాడు. అయితే ఆ కొడుకు ఎలా పుడతాడంటే, రంభాసుర, నీ మనస్సు ఏ కామిని మీద కామవశీభూతం అవుతుందో ఆమె గర్భానే నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పి అగ్నిదేవుడు మాయమైపోతాడు. ఇక ఈ వరంతో రంభాసురుడు ఇంటికి వస్తుండగా దారిలో ఒక రాజమహిషిని అనగా గేదెను చూస్తాడు. గేదెను చూడగానే రంభుడు మనస్సు చలించి దానితో సంగమిస్తాడు. దాంతో ఆ గేదె గర్భవతి అవుతుంది. ఇక ఈ రంభుడు సంతోషించి ఆ గేదెను తన పాతాళ నగరానికి తీసుకువచ్చి పట్టామహిషిని చేసి ఆ గేదెకు రక్షణ కొరకు కాపలాగా కొన్ని దున్నపోతులను ఉంచుతాడు. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ దున్నపోతుల్లో ఒక దున్నపోతుకి కామం చెలరేగి ఈ గేదె వెనక అనగా మహిషి వెనక పడతాడు. దాంతో రంభుడికి కోపం వచ్చి ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పిడిగుద్దులు గుద్దుతాడు. ఆ గుద్దులకు ఆ దున్నపోతు బాధతో అరుస్తూ బలంగా తన కొమ్ములతో రంభుడిని పొడిచేస్తుంది. దాంతో రంభుడు గిలగలా కొట్టుకొని చనిపోతాడు. కళ్ళ ముందు భర్త మరణం చూసిన రాజమహిషి నిండు గర్భంతో కాపాడమని యక్షుల దగ్గరకు పారిపోతుంది. ఇక ఆ యక్షులు ఆ రాజమహిషిని కాపాడి ఆ దున్నపోతుని చంపేస్తాడు. ఆ తర్వాత రాజమహిషిని ఓదార్చి తన భర్త రంభాసురుడి మృతదేహాన్ని చితిపై ఉంచి కొరువు పెడతారు. ఇదే సమయంలో రాజమహిషి గేదె తన భర్త శరీరం ఆ మంటల్లో కాలిపోవడం చూడలేక తను కూడా ఆ చితిలోనే దూకి సతీసాగమనం చేసుకుంటుంది. దాంతో యక్షులు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తూ ఉండగా ఆ మంటల్లోంచి ఒక మగబిడ్డ పుట్టి బయటికి వస్తాడు. అతడే మహిషాసురుడు, చనిపోయిన ఆ ఇద్దరు సంతానంగా పుట్టిన మగబిడ్డ. ఇలా రంభాసురుడు తపస్సుకు గాను తన వంశాన్ని కొనసాగించేందుకు గాను వారసుడిగా ఈ మహిషాసురుడు వారికి బిడ్డగా పుడతాడు. తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాళ రాజ్యానికి పట్టాభిషిక్తుడు అయ్యాడు. మరణించిన రంభాసురుడు పుత్ర వ్యామోహంతో మరొక దేహాన్ని ధరించి రక్తబీజుడు అనే పేరుతో మహిషాసురుడు అంతరంగిక అనుచరుడు అయ్యాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.